ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఒక ఆసక్తికరమైన ప్రచారం జోరుగా కొనసాగుతోంది. వజ్రాలు దొరుకుతున్నాయనే ప్రచారంతో ప్రజలు గుబురుగా మారిపోయారు. ఈ ప్రచారాలకు ఊతమిచ్చేలా కొన్ని సంఘటనలు వెలుగులోకి రావడంతో వజ్రాల కోసం ప్రజలు వేట మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. నంద్యాల జిల్లాలోని గాజులపల్లె సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తాజాగా వార్తల్లో నిలిచింది. ఈ ఆలయం పక్కనే ప్రవహించే వాగులో వజ్రాలు దొరుకుతున్నాయనే వార్త స్థానికంగా చక్కర్లు కొడుతోంది. వర్షాకాలంలో జలంతో నిండిపోయే ఈ వాగులో గతంలో కొందరు తవ్వకాలు చేసి వజ్రాలు దొరికాయని ప్రచారం ఉంది. నీటి ప్రవాహంలో మెరుస్తున్న చిన్న రాళ్లను చూసి కొందరు వజ్రాలేనేమో అనుకుంటున్నారని సమాచారం. ఈ ప్రాంతం నల్లమల అడవుల మధ్యలో ఉండటం వల్ల ప్రకృతి సౌందర్యానికి నిలయంగా ఉంది. అక్కడి వాతావరణం భక్తుల మనసుకు శాంతినిస్తుంది. కానీ ఇటీవల ఈ వాగులో రాత్రివేళ చిన్న చిన్న రాళ్లు మెరిసినట్టు కనిపించాయని కొందరు చెబుతుండగా ఇంకొంతమంది స్వయంగా తవ్వకాలు చేస్తున్నారు. అయితే వాగులో నీటి ప్రవాహం ఉన్నప్పుడే ఈ ప్రయత్నాలు ప్రాణాలకు ముప్పుగా మారతాయని స్థానికులు హెచ్చరిస్తున్నారు. రాయలసీమ, నల్లమల ప్రాంతాల్లో వజ్రాల చరిత్ర ఉన్న గాజులపల్లె వాగు విషయంలో మాత్రం ప్రభుత్వ ఆధారిత ఎలాంటి ధృవీకరణ లేదు. వజ్రాలు ఏర్పడడానికి ప్రత్యేక భూగర్భ పరిస్థితులు కావాలి. ఇవి సాధారణంగా కింబర్లైట్ పైప్స్ అనే భూమి గుండ్రపు రంధ్రాల్లో లభిస్తాయి. కానీ గాజులపల్లె వాగులో అలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కావున ఈ ప్రచారం శాస్త్రసమ్మతం కాకపోయినా ప్రజల్లో ఉన్న విశ్వాసాల వల్ల మాత్రమే కొనసాగుతోంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఒక పవిత్ర స్థలం. ఇక్కడికి భక్తులు భగవంతుని దర్శించుకోవడం కోసం రావాలి, వజ్రాల ఆశతో కాదు. అడవులను, ప్రకృతిని కాపాడడం మనందరి బాధ్యత. వాగుల్లో తవ్వకాలు చేయడం అనైతికమే కాకుండా చట్టపరంగా కూడా నేరం. భక్తి, ప్రకృతి మధ్య సమతౌల్యం పాటించాలి. వజ్రాల వేటపై ప్రచారం నిజమో కాదో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కానీ ప్రకృతిని గౌరవించడమే నిజమైన సంపద. గాజులపల్లె వాగు గురించి ఉన్న విశ్వాసాలు ఇప్పటికీ ప్రజల మధ్యలో చెరగని ముద్ర వేసినప్పటికీ శాస్త్రపరంగా వాటికి బలం లేదు. భక్తులు, పర్యాటకులు ఇక్కడికి వస్తున్నప్పుడు ఆధ్యాత్మికతను ప్రథమంగా భావించాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.